ఏపీ సబ్జెక్ట్ పైన ఫోకస్ చేద్దాం. బల్క్ డ్రగ్ పార్క్ విషయంలో ఏపీలో రగడ కంటిన్యూ అవుతూనే ఉంది. బల్క్ డ్రగ్ పార్క్ మాకు వద్దు, కెమికల్ కంపెనీలో ఉద్యోగాలు అసలే వద్దు, మమ్మల్ని ఇలాగే బతకనివ్వండి అంటుంది రాజయ్యపేట ప్రజానీకం. కలెక్టర్ ముందే తమ అభ్యంతరాలు డిమాండ్లను వినిపించారు స్థానికులు. అనకాపల్లి జిల్లా రాజయ్యపేటలో కలెక్టర్ అధ్యక్షతన గ్రామ సభ జరిగింది. బల్క్ డ్రగ్ పార్క్ వద్దు అంటూ కలెక్టర్కు విన్నవించుకున్నారు స్థానికులు. కెమికల్ కంపెనీలకు భూములు ఇచ్చేందుకు సిద్ధంగా లేమో, బల్క్ డ్రగ్ పార్క్ పనులు ఆపాలని డిమాండ్ చేశారు. 40 రోజులుగా పోరాడుతున్నాం, వేటకు వెళ్లకుండా ఉండిపోవాల్సి వస్తోంది. గ్రామ సభ తీర్మానం లేకుండా కంపెనీలు ఎలా పెడతారని నిలదీశారు. నిరసన తెలుపుతున్న వారిపై కేసులు పెట్టడమే కాకుండా సంఘీభావం తెలిపేందుకు వస్తున్న వారిని గృహ నిర్బంధాలు చేస్తున్నారని ఆరోపించారు. సముద్రంపై ఆధారపడి జీవిస్తున్న తమకు సముద్రాన్ని దూరం చేయొద్దని విజ్ఞప్తి చేశారు. బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటైతే సముద్రంలో చేపలు చనిపోతాయని, ప్రజలు రోగాల బారిన పడతారని ఆవేదన చెందుతున్నారు మత్స్యకారులు. బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయబోమనే స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంటే ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళ సపోర్టర్స్ వచ్చి మాకు ఇక్కడ ఉన్న యువకులు ఖాళీగా తిరుగుతున్నారు, మమ్మల్ని రోజు వచ్చి వాళ్ళు ఉద్యోగాలు అడుగుతున్నారు అని చెప్పడం జరిగింది. ఎవరు మేడం వాళ్ళు ఉద్యోగాలు అడుగుతున్నారు నాకైతే తెలియదు మేడం. అసలు ఉద్యోగాలు కావాలి మేడం, ప్రాణాలు పోయి ఉద్యోగాలు అయితే మాకు వద్దు. ఈ అంశం తన పరిధిలో లేదన్నారు కలెక్టర్ విజయకృష్ణన్. స్థానికుల డిమాండ్లను ప్రభుత్వం ముందుంచుతానన్నారు. ఈ రోజు మీతో జరిగిన ఈ సమావేశాన్ని వీడియో రికార్డ్ చేశాం. అదే కూడా నేను మినిట్ రూపంలో గవర్నమెంట్ కి కమ్యూనికేట్ చేస్తాను. చాలా మంది చెప్పారు మేము 41 రోజులుగా ఉంటున్నాము. దయచేసి అర్థం చేసుకోండి. ఇప్పుడు చేస్తున్నది రోడ్డు ఆఫీసులు మాత్రమే. ఏ కంపెనీకి మనం ఇంకా నేను ల్యాండ్ పెట్టుకున్నాను రా అని కూడా మనం ఇంకా చెప్పలేదు. కలెక్టర్ స్పష్టమైన హామీ ఇవ్వకుండా వెళ్లిపోయారంటూ స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేశారు. తామంతా రోడ్డుపైకి రావడానికి అధికారుల వైఖరే కారణం అంటున్నారు. బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు ప్రయత్నాలను విరమించుకునే వరకు ఆందోళనను విరమించేది లేదు అంటున్నారు స్థానికులు.